హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ముదురుతున్న వంట గ్యాస్ సంక్షోభం, వాణిజ్య సిలిండర్ నిలిపివేతతో పలు హోటళ్లు అయితే మూతపడ్డాయి. ఇప్పటికే కట్టెల పొయ్యిలతో నెట్టుకొస్తున్నటువంటి కొందరు వ్యాపారులు పానిక్ బుకింగ్స్తోనే సమస్యలు, సర్వర్లు అయితే క్రాష్ అవుతున్నాయన్నమాట. సో బుధవారం ఒక్కరోజే 3 రెట్లు అధిక బుకింగ్స్ అనేటివి రావడం జరిగిందనమాట. సో దీని కారణంగా ఈ యొక్క సర్వర్లు కూడా క్రాష్ అయ్యాయి. ఎక్కువగా బుకింగ్స్ అనేటివి రావడంతో గృహ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి నరేంద్ర మోడీ గారు అయితే ప్రకటించారు. అదేవిధంగా గ్యాస్ బుకింగ్ సంబంధించి ఈ యొక్క గ్యాస్ బుకింగ్కి సంబంధించినటువంటి రోజులను అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. సో చాలా దూరం అయితే పెంచారండి. గతంలో 25 రోజులు అయితే ఉన్నింది. ఒక గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత మరొక గ్యాస్ అనేది బుక్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు తాజాగా దాన్ని మార్చారనమాట. ఇంకొన్ని రోజులు అయితే ఎక్స్టెండ్ చేశారు. సో అవి ఎన్ని రోజులు ఎక్స్టెండ్ చేశారు ఏంటి అనే వివరాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో వీడియోని పూర్తిగా చూడండి. గ్యాస్ రిలేటెడ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో భాగంగా సో ప్రస్తుతము యుద్ధం ప్రభావం వంటింటిపై అయితే పడుతోందన్నమాట. యుద్ధం కారణంగా వంట గ్యాస్ సంక్షోభం నాటినాటికి ముదురుతోంది. రాష్ట్రంలో వాణిజ్య సిలిండర్ల సరఫరాను దాదాపు నిలిపివేయడంతో ముఖ్యంగా చాలా హోటళ్ళు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సెంటర్లు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అన్నీ కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇవన్నీ ఇలా కొనసాగుతూ ఉండంగా సో మనకు కేంద్రం నుంచి మరొక సమాచారం అయితే వచ్చింది. ఆ సమాచారం వచ్చేసి సో ఈ యొక్క గ్యాస్ బుకింగ్ సంబంధించి గడువునైతే పెంచారండి. సో గడువు ఎంతవరకు పెంచారంటే 45 రోజులకైతే పెంచేశారనమాట. ఒక గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత మీరు మరో గ్యాస్ అనేది బుక్ చేసుకోవాలనుకుంటే వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును కేంద్రం మరొకసారి అయితే పొడిగించింది. 2 సిలిండర్ల బుకింగ్ గ్యాప్ ప్రస్తుతం 25 రోజులు ఉండగా దాన్ని 45 రోజుల వరకైతే పెంచుతున్నట్లు కేంద్రం అయితే ప్రకటించిందనమాట. ఈ నిర్ణయము గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పి వెల్లడించింది. పట్టణాలు, నగరాల్లో 25 రోజుల నిబంధన అలాగే కొనసాగుతుందని చెప్పడం జరిగిందనమాట. ఇది ఇలా ఉండగా నరేంద్ర మోడీ గారు వంట గ్యాస్ బాయాలొద్దు సో అని చెప్పని ఒక సమాచారం అయితే అందించారు. సో దానికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే, దేశంలో వంట గ్యాస్ సరఫరా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే చెప్పారు. సో గురువారం ఇక్కడ జరిగినటువంటి సమ్మిట్లో ప్రసంగిస్తూ ప్రపంచం ప్రస్తుతం క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. పశ్చిమ ఆసియాలో జరుగుతున్నటువంటి సంఘర్షణల వల్ల గ్లోబల్ ఇంధన సరఫరా గొలుసు ప్రభావితమైంది. దీనివల్ల ఎల్పిజి సరఫరాలో కొంత అసౌకర్యం అనేది ఏర్పడింది. కొందరు దీన్ని పెద్ద సంక్షోభంగా చిత్రీకరించి ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ నేను స్పష్టంగా చెప్తున్నాను, పరిస్థితిని అతిశయోక్తి చేయాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పని లేదు. ఇంధన భద్రతను కాపాడడానికి అన్ని చర్యలు మన ప్రభుత్వం అయితే తీసుకుంటుంది. దేశీయ ఎల్పిజి ఉత్పత్తిని అయితే పెంచాం. అదేవిధంగా పూర్తి సామర్థ్యంతో ఇవి పనిచేస్తున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగిందనమాట. గృహ అవసరాలకు సరఫరా పూర్తిగా కొనసాగుతుందని కూడా చెప్పారండి. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం. కమర్షియల్ వినియోగదారులకు కూడా సాధ్యమైనంత వరకు సరఫరా చేస్తాము. బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళకి, ధరలు పెంచే వారికి కఠినమైన శిక్షలను అయితే ఇస్తాము, కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. కోవిడ్ సమయంలో మనం ఎలా ఐక్యంగా ఉన్నామో ఈ సవాళ్ళను కూడా అదేవిధంగా ఐక్యంగా ఎదుర్కోవాలని చెప్పి ఆయన అయితే హామీ ఇచ్చారనమాట. సో ప్రత్యామ్నాయాలు అయితే చూస్తున్నారనమాట గ్యాస్ సిలిండర్లకు సంబంధించి, ఈ యొక్క గ్యాస్ సంబంధించి. సో అదేవిధంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు చెప్పినట్లుగానే ఈ యొక్క గ్యాస్ సరఫరా రూట్స్ని అయితే మార్చినట్లు కూడా మనకు నిన్నటి రోజున సరఫరాకు సంబంధించినటువంటి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. సో ముఖ్యంగా మనకు అందించినటువంటి ఈ వివరాలు అయితే సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం అండి. సో గ్యాస్ సిలిండర్లకు సంబంధించి గడువునైతే పెంచారు. అదేవిధంగా ఈ యొక్క గ్యాస్ సరఫరాలకు సంబంధించి వస్తున్నటువంటి వార్తలను అయితే నమ్మొద్దని చెప్పి చెప్పడం జరిగిందనమాట. హార్మోజ్ జలసంధితో సంబంధం లేకుండా రూట్లను చమురు కొనుగోలు చేయడం అయితే స్టార్ట్ చేసింది మన ఇండియా గవర్నమెంట్. ఈ నేపథ్యంలో ఎల్పిజి సిలిండర్ల విషయంలో వినియోగదారులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి నరేంద్ర మోడీ గారు అయితే చెప్తున్నారు. వినియోగదారులు బుక్ చేసుకున్న 2.5 రోజుల వ్యవధిలోనే మీరు బుక్ చేసుకున్నటువంటి గ్యాస్ సిలిండర్ ఇంటికి చేరుతుందని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సినటువంటి చమురు నిల్వలు ఆగిపోయినప్పటికీ ఇతర మార్గాల నుంచి చమురును కొనుగోలు చేస్తున్నట్లయితే తెలియజేసిందనమాట. విదేశాల నుంచి చమురు దిగుమతి, దేశంలో ఉన్నటువంటి గ్యాస్ నిల్వలపై పెట్రోలియము, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి కూడా మాట్లాడుతూ భారత్కు చమురు సరఫరాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, హార్మోజ్ జలసంధితో సంబంధం లేనటువంటి మార్గాల ద్వారా అయితే సో మేము ఈ యొక్క చమురును
దిగుమతి చేసుకుంటున్నామని చెప్పి కూడా ఆయన అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో ఈ విధంగా గ్యాస్ రిలేటెడ్గా అయితే సమాచారం అయితే వస్తుందన్నమాట. సో గ్యాస్ అయిపోతుందని చెప్పి చాలామంది కూడా నిన్నటి రోజునైతే ఎక్కువగా గ్యాస్ బుకింగ్స్ అనేవి చేశారనమాట. సో దీనివల్ల ఏం జరిగిందంటే ఈ యొక్క సర్వర్స్ నంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు ఎక్కువగా రావడం చేత సర్వర్ అనేది క్రాష్ అయిపోయిందనమాట. సో నిన్నైతే ఇండియన్ గ్యాస్ సంబంధించినటువంటి సైట్ అయితే అస్సలు వర్కింగ్లో అయితే లేదు. అలానే ఈరోజు చూసుకున్నట్లయితే హెచ్పి గ్యాస్ సర్వర్ అయితే అస్సలు పనిచేయడం లేదనమాట. సో కాబట్టి తొందర అయితే పడవద్దు. అదేవిధంగా బ్లాక్ మార్కెట్లో ఇట్లా మీరు కొనుక్కోవడం కూడా చేయవద్దు. సో త్వరలోనే మీకు అందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు అయితే ప్రకటించడం జరిగిందండి. ఓకేనా? మీ యొక్క అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. గ్యాస్ రిలేటెడ్గా ఉన్నటువంటి సమాచారాన్ని ప్రస్తుతం మీరు ఎలా ఎదుర్కొంటున్నారనేది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.